డిపార్ట్మెంట్ నుంచి సూపర్వైజర్ మేడం గారు అందరూ కూడా వచ్చారనమాట. మరి వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా 1 అవర్ చేసుకుని వదిలేద్దాము. నేను 2 విషయాలు మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఒకటి, మహిళలు బలహీనలు కాదు, శక్తివంతులు అన్నమాట. అది మనకు తెలుసు. కానీ ఈ రోజున మనం ఈ సొసైటీలో ఎంతలాగా అవేర్నెస్ చెందామంటే కేవలము భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మహిళా రిజర్వేషన్ మాత్రమే. గతంలో మనకి స్వతంత్రం రాకముందు మహిళల యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే వాళ్ళు చదువుకోవడానికి కానీ వాళ్ళు మనం పైన వేసుకుంటాం కదండి, బ్లౌజ్ కూడా వేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నమాట గతంలో చూసుకుంటే. కానీ మహిళలు చాలా శక్తివంతమైన వాళ్ళు, వాళ్ళకి విద్య అవసరము, వాళ్ళకి ఓటు హక్కు అవసరము, వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్ అవసరమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క మహిళలకు ఏ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళకి కాకోకుండా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆయన ఏం చేశారంటే రాజకీయ రిజర్వేషన్ మనకి విద్యా హక్కుని కూడా మనకి కల్పించారనమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కేవలము భారత రాజ్యాంగంలో చెప్పిన విధానం ఒకటైతే సొసైటీలో జరుగుతున్నది వేరొక విధంగా పోతుందన్నమాట. నా బాధంతా ఏంటంటే మహిళా రాజకీయ రిజర్వేషన్ అనేది చాలా నీరుగారిపోతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న మహిళా రిజర్వేషను, అదేవిధంగా మామూలుగా కామన్గా ఉన్న మహిళా రిజర్వేషన్ చూస్తే చాలా అధ్వానంగా ఉందన్నమాట. ఒక కీలు బొమ్మలను పెట్టుకుని వాళ్ళకు అనుకూలంగా చేసేసుకుంటున్నారు. దయచేసి నేను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు ఏం చెప్తున్నానంటే మన గ్రామాల్లో ఒక మహిళకి రిజర్వేషన్ వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని నిలబెట్టినప్పుడు మనందరము కూడా ఏకీభవిస్తున్నాం. అలా కాకోకుండా ఒక శక్తివంతమైన మహిళల్ని, ఒక ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే మహిళల్ని, నాలెడ్జ్ ఉన్న మహిళల్ని, విద్యావంతులైన మహిళల్ని, ఏదైనా సమస్య వస్తే ముందు నుండి నడిపించే మహిళలు మీరు ఎన్నుకుంటారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మీటింగ్ని ముందుకు నడిపించవలసిందిగా వేజ్ డైరెక్టర్ అయిన కోతూరు శాఖరత్నం గారిని